Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ గ్రూప్ ప్రవేశం అని వీడియోస్ పెడుతున్నాను కదా. 2 days అయిపోయింది. ఇది 3వ వీడియో అనమాట. పార్ట్ 3 అనమాట. ఈ రోజుకి లాస్ట్ వీడియోస్. మూడు రోజులైంది, 3 వీడియోస్ అయినాయి షార్ట్గా. ఎందుకంటే మొత్తం ఒకే రోజు పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ పెట్టాను అనమాట. కొంచెంగా పార్ట్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత, సాయంత్రం భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి ఆడబిడ్డకైతే ఒడి బియ్యం పోస్తూ ఉన్నారు. మేము మా ఆడబిడ్డకు మార్నింగే పోసాం కదా నిన్నటి వీడియోలో. ఇంకా వాళ్ళ ఆడబిడ్డకైతే పోస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు తోటి కోడన్లు. ఎల్లో పెద్ద ఆమె, మా ఆడబిడ్డ మధ్యలో ఆమె చిన్న ఆమె, ముగ్గురు అన్నదమ్ములు, ఒక ఆడబిడ్డ అనమాట. మా చిన్న ఆడబిడ్డకైతే నాకు కూడా ముగ్గురు ఆడబిడ్డలు. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే వాళ్ళకైతే ఒడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ అన్నీ ఇంకా తర్వాత సాయంత్రము ఇండ్లు అన్ని క్లీనింగ్ చేయించి అన్నీ చేయించిన తర్వాత మళ్ళీ పిల్లలకు కూడా పెట్టారు. మా ఆడబిడ్డ కొడుకుకు, తర్వాత మా పాపకు బట్టలు పెట్టింది. మా ఆడబిడ్డ అయితే బట్టలు పెట్టి ఒడి నింపింది, పళ్ళతో నింపింది. మా పాప బియ్యం మొన్ననే పోసుకుంది కదా. మా అన్న వాళ్ళ గృహప్రవేశం, వదిన గృహప్రవేశం అప్పుడే పోసుకుందనేసి ఇంకా అందుకనేసి ఓన్లీ పళ్ళు ఒడి నింపుకుంది అంతే. ఈ అమ్మాయి వాళ్ళ కూతురు అనమాట, వాళ్ళ ఆడబిడ్డ కూతురు సోని. తర్వాత వచ్చేసి ఇక్కడ బియ్యం పోసిన తర్వాత ఈ విధంగా ఒళ్ళో బియ్యం తీసి ఇట్లా 5 కుప్పల్లాగా పోసి మొక్కుకుంటారనమాట. బొట్లు పెట్టి చల్లగా ఉండాలి పుట్టింటి వాళ్ళు అనేసి ఏ ఆడబిడ్డైనా ఆ విధంగా ఆశీర్వదించాలి. ఎందుకంటే వాళ్ళు చల్లగా ఉంటేనే కదా ఆడబిడ్డలను చూసేది. అందుకనేసి బియ్యం పోసిన తర్వాత వాళ్ళ ఒడిలో బియ్యం తీసి కొన్ని వీళ్ళకు పోస్తారు. అవి వీళ్ళు తీసి తర్వాత వండుకోవాలన్నమాట. వీళ్ళింట్లో బియ్యం ఉంటాయి కదా, ఆ రోజు కలిపి కాళ్ళకైతే దండం పెట్టేసుకుంటున్నారు. ముగ్గురు వదినండ్లు, ఒక మర్దలు, 2 వదినండ్లు. తర్వాత ఇక్కడ గిఫ్టులు అవన్నీ వచ్చాయి. గిఫ్టులు అంటే కొన్ని వచ్చేయలేండి, 2-3 ప్యాకులు వచ్చాయంతే, ఎక్కువ గిఫ్టులు ఏం రాలేదు. తర్వాత వచ్చేసి ఇదిగోండి అంత గందరగోళం ఉంది రూమ్లల్లో. మా ఆడబిడ్డ ఆమె పనిలో ఆమె ఉంది, ఇంక మొత్తం నేనే చూసుకున్నానమాట. ఇక్కడ అన్నీ క్లీనింగ్ చేపిస్తున్నా, ఎందుకంటే పని వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కదా, అందుకనేసి అన్నీ క్లీనింగ్ చేయిస్తూ ఉన్నాను. ఎక్కడ పెట్టి ఇక మా ఆడబిడ్డ పెట్టడానికి శారీస్ తెచ్చింది కదా, మా పాపకు చూపిస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ మా వారైతే అసలు చాలా వంటలు మిగిలిపోయినాయి. అనుకున్న మంది రాలేదు, ఎందుకంటే ఆ రోజు ఫంక్షన్లు చాలా ఉన్నాయి కాబట్టి అనుకున్నంత చుట్టాలు ఎవరు రాలేదు కాబట్టి మా వారైతే అసలు వస్తూనే ఉన్నారు. ఒకరొకరు ఊర్లో వాళ్ళకు పెడుతూనే ఉన్నాడు ఓపిక మీద. ఇక్కడ కూర్చొని ఎండ అయితే చాలా ఉంది. మా అల్లుడైతే ఏమేమి మిగిలిపోయావి, ఎంత మిగిలిపోయావి అని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్నీ నేనైతే, మా ఆడబిడ్డ నేనుంటే ఏం పట్టించుకోదనమాట ఇంట్లో. తర్వాత అన్నీ క్లీనింగ్ చేయించాను, ఇంట్లో మొత్తం ఊడిపించి. ఆ రథం ఒక ఆలు మాత్రం ఊడిపోయలేదు, చీపురు పెట్టి క్లాత్తో ఊడిపించి తూడిపించానులేండి. ఎందుకంటే చీపురు పెట్టద్దు కాబట్టి బెడ్రూమ్లల్లో అక్కడ చీపురు డోర్ పెట్టేసి చీపురుతో ఊడిపించాను. వంటలు అయితే చాలా కద్దు కీరు ఇవన్నీ అయితే అసలు అన్నీ మిగిలిపోయావి. నెక్స్ట్ డే కూడా మిగిలిపోయావి అనమాట. నైట్ కూడా జనాలు వచ్చారు, అందరు మళ్ళీ అంత దినంగా కూడా చాలా వంటలు చేయించారు. అసలు వాళ్ళకి అర్థం కాలేదు, కనీసం అడగలేదు. ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయించారు. చాలా మిగిలిపోయినాయి, చాలా బాధేసింది. ఇంకా మళ్ళీ నైట్కు అన్ని భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకు ఒడి బియ్యం పోసారు. మా పెద్ద ఆడబిడ్డ కొడుకుకు, కోడలికి ఒడి బియ్యం పోసింది. తర్వాత వచ్చేసి అంటే వాళ్ళు చాలా రోజులైంది పెట్టుకోక ఒడి బియ్యము, అందుకనేసి ఒడి బియ్యం పోసుకున్నారు వాళ్ళు. పాప వాళ్ళకు కూడా పోస్తా అని చెప్పింది, కానీ పాప వాళ్ళు మొన్ననే పోసుకున్నారు. వద్దులే పళ్ళు ఒడి నింపని చెప్పాము, పళ్ళు ఒడి నింపారు. ఇక్కడ మా విజయ్ కోసం అయితే బియ్యం అయితే కలుపుతున్నాము. 5 మేము కింద కూర్చొని లేవాలంటే కొంచెం కష్టం కదా, అందుకనేసి ఇట్లా చేయేస్తామన్నమాట. చేస్తే వాళ్ళన్నీ కలుపుతారులే, నేను మా తోటికోడలు. తర్వాత అక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ తోటికోడలు, మా ఆడబిడ్డ, మా రంజిత, మా పెద్ద ఆడబిడ్డ కూతురు అనమాట. 5 కలుపుతూ ఉన్నాము బియ్యము. ఓన్లీ ఇట్లా చేతేస్తే చాలు, అందుకనేసి
కూర్చొని లేవాలంటే కొంచెం కష్టం, గబగబా లేవలేము కదా, నాకు కొంచెం కాలు నొప్పి అనేసి అన్నీ మళ్ళీ మా ఆడబిడ్డ అడుగుతూ ఉంటుంది, వదినమ్మ అది ఎక్కడ, ఇది ఎక్కడ, అది ఎవ ఇది ఎవ అని అడుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకు ఈ విధంగా బట్టలు పెట్టేసిన తర్వాత బట్టలు మార్చుకొచ్చాక ఇలా ఒక బ్లౌజ్ పీస్ వేసి మేమైతే శారీ వేయము, ఒళ్ళో బ్లౌజ్ పీస్ వేసి బియ్యం పోస్తాము. కొందరేమో మెడల మీద శారీ వేసుకుంటారు, అది వేరుగా అయిపోతుంది. మెడల మీద శారీ వేసుకొని పోసేది విడిగా అయిపోతుంది అనమాట. అందుకే ఇలా ఒడిలో బ్లౌజ్ వేస్తే ఒడి బియ్యం అవుతాయి అన్నమాట. అది మా పద్ధతి. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ 5 అయితే బియ్యం పోసిన తర్వాత ఇక చాలా ఫన్నీగా అయిపోయింది. వాడిని డబ్బులు పెట్టడము, వాడు కొన్నే పెట్టడము, లేవనడము, అట్లా చాలా ఫన్నీగా అయిపోయింది బియ్యం పోసేటప్పుడు. ఇంక ఇవన్నీ అయిపోతే ఇక అప్పుడు కొంచెం ఫ్రీగా అయిపోయామన్నమాట. మార్నింగ్ 4 నుంచి అనమాట పనులు. 3:30 నుంచి ఇంకా అయిపోవట్లేదు. తర్వాత ఇక్కడ ఈ విధంగా పోసి ఇట్లా బియ్యం వాళ్ళ ఒళ్ళో బియ్యం ఆ విధంగా పోసి మొక్కుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చి బయట పోసుకోవాలి. చూశారు కదా, మా పాపకు బియ్యం పోయినందుకు పళ్ళు కుడకలు ఒడి నింపారు. బట్టలు పెట్టి బియ్యం పోసుకోమని చెప్పింది, కాకపోతే వద్దులే ఇక మళ్ళీ ఎంబడెంబడి అవుతున్నాయి అనేసి ఓన్లీ కుడకలు పళ్ళు ఒడి నింపారనమాట. ఆ విధంగా అయితే జరిగిపోయింది. అన్నీ అయిపోయాక ప్రశాంతంగా వీళ్ళకి బట్టలు పెట్టారనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఇక బయటికి ఇక ఆరతి అయితే ఇస్తున్నారు. ఆరతి పాటలు పాడడం ఏదో మాకు వచ్చినాయి సింపుల్గా. అట్లా బయట పోయి వస్తారు. చూశారు కదా, పన్నిగా అయిపోయిందనమాట. అట్లా బియ్యం పోయడము తర్వాత అన్నీ అట్లా ఫన్నీగా జరిగిపోయింది. ఇట్లా మా ఆడబిడ్డ కొడుకు అయితే మా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఎందుకంటే అబ్బాయి మాతో పెరిగాడు కాబట్టి మా ఆశీర్వాదం తీసుకున్నాడు అనమాట. తర్వాత వద్దంటే కూడా వినలేదు. తర్వాత ఇది నైట్కి అన్నీ అయిపోయాక రిలాక్స్గా కొంచెం కూర్చొని అందరం ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంతేనండి, బాయ్ ఓకేనా.